ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు పత్తేబాద నివాసితులు సహోదరులు పులిదిండి కుటుంబరావు గారు, హెడ్ మాస్టర్ గారు, శ్రీమతి శారదా కుమారి గారు, వీరి కుమారుడు యశ్వంత్, కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, మనముడు ఆరిన్ జాకబ్ సహకారం ఇస్తున్నారు. పులిదిండి కుటుంబరావు గారు ఏసే పరిష్కారానికి సహకారి, ప్రతి మాసం కూడా వీరు సహకారాన్ని అందిస్తున్నారు. వీరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, ఆరిన్ గారు, యశ్వంత్ గారు దీవించబడాలని ప్రార్థిద్దాం. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రభువు పంపించాలి, మనం ప్రార్థించాలి. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, యశ్వంత్, ఆరిన్ జాకబులను మీరు ఆశీర్వదించండి. బిడ్డలను దీవించండి. ప్రతి మాసం సహాయం చేస్తున్నారు. ఈ కుటుంబానికి గొప్ప ప్రతిఫలం వెనుకకు ఇవ్వండి. ఆత్మీయ మేలులు, భౌతిక ఆశీర్వాదాలు దయచేయండి. ప్రభు ఈ రాత్రి ప్రత్యేకంగా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. గత రాత్రి 2 వచనాలు మాత్రమే మనం ధ్యానించాం. ఇశ్రాయేలు వంశస్థులను, యోధా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. ఇందులో ఒక్క పదం ఐడెంటిఫై చేయండి. విశ్వాసఘాతకము. విశ్వాసఘాతకము అంటే ఏమిటి? ద్రోహం అన్నమాట. నమ్మించి అపనమ్మకం చూపించుట, వంచుట. ఎవరిని వంచారు? ఇది ప్రశ్న. విశ్వాసఘాతకము ఎవరి పట్ల చూపారు? యోధావారు, ఇశ్రాయేలు వారు దేవుని పట్ల. భర్త భార్య పట్ల విశ్వాసఘాతకం చూపిస్తే ఏమవుతుంది? ఆ భర్త పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? చాలామంది భర్తలు తమ సర్వస్వం అనుకునే భార్యలు చేతిలో మోసగించబడి, వంచబడి ఆత్మహత్యలు చేసుకున్న వారిని చరిత్రలో మనం చూస్తున్నాం. అలా వంచబడిన భర్తలు నరహంతకులైన వారు చాలామంది సమాజంలో కనిపిస్తున్నారు. అయితే దేవుడు మానవులకు భిన్నమైన వాడు. దేవుడు యూదా వారిని, ఇశ్రాయేలు వారిని ఏ విధంగా ట్రీట్ చేశాడు? ఈ విశ్వాసఘాతకం దేవుని విడిచి అన్య దేవతల వైపు తిరిగి భ్రష్టత్వానికి తిరిగిపోయినందుకు దేవుడు వారికి ఏం చేశాడు? యెహోవా వాక్కు. వారు పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనా కరువునైనా చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. ఎంత ప్రమాదం! తాము చెప్పినట్లు తమకు కలుగుతుందట. ఎట్లా సాధ్యం ఇది? అంటే టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని స్థానాన్ని తీసేసుకొని మాట్లాడుతున్నారు. మేము అనుకున్నది జరుగుద్ది, మేము అనుకున్నదే చేస్తాం, మేము ప్రవచించిందే జరిగి తీరుతుంది. గాలి మాటలు. దేవుడు మాట్లాడకుండానే ప్రవక్తలు దేవుడు మాట్లాడినట్లుగా సొంత మాటలు తమ లబ్ధి కొరకు ప్రజలను దోచుకోవటానికి చెప్పటం ప్రారంభించారు యోధా దేశంలో. ఆ విధమైన ప్రవర్తన ఈనాడు కూడా కనిపిస్తుంది. ప్రవక్తలు ప్రజలకు ఇష్టమైంది చెప్పటం ప్రారంభించారు. మీరు ఎలా అయినా ఉండండి,
కానుకలు ఇవ్వండి. మీరు ఏ విధంగానైనా వ్యభిచారంలో బతకండి, విగ్రహారాధనలో బతకండి, ధనాపేక్షలో బతకండి, ఎలా అయినా బతకండి, మందిరానికి వచ్చి బలులు ఇవ్వండి. వెరీ సింపుల్. దాని ద్వారా యాజక వర్గానికి లబ్ధి చేకూరుతుంది. వాళ్ళు ఏం చేశారంటే మతపరమైనటువంటి యూదాతత్వాన్ని ప్రోత్సహించారు తప్ప తమకు లబ్ధి కలిగించే దాని వైపు, ఆచారం వైపు నడిపించారు తప్ప అంతరంగాల్లో శుద్ధి వైపు వారిని నడిపించలేకపోయారు. వీరి మాటలు చూస్తే భయానకంగా ఉన్నాయి. పలుకువాడు యెహోవా కాడట, యెహోవా లేడట. ఆయన లేడనియు కీడు మాకు రాదనియు. ఈ పదాలు చదువుతుంటే సామెతల గ్రంథం 5వ అధ్యాయం గుర్తొస్తుంది. అందులో వీధి మొగదలన ఒక స్త్రీ నిలిచి యవ్వనస్తుని పిలుస్తూ, నా భర్త సొమ్ము సంచి తీసుకుని దూర ప్రాంతం వెళ్ళాడు, నా భర్త ఇంట లేడు, ఇంకా చాలా కాలం వరకు ఇక రాడు, వలపు తీరా తృప్తి పొందుదము, మా ఇంటికి పోయి రమ్ము, మంచము మీద నీ కొరకు చాలా సుగంధ సంరంభాలు కృమ్మరించి ఉంచాను, రమ్ము అని చెప్పి తీసుకుని పోయి అతని యొక్క గుండె చీల్చే వరకు కూడా ఆమె పోతోంది అతనితో అని చెప్పాడు. ఇదే విధమైనటువంటి పరిస్థితి ఆధ్యాత్మిక జీవితంలో ఇశ్రాయేలు యూదా వారు అనుభవించారు. దేవుని విడిచారు, దేవుడు లేడని చెప్పుకుంటున్నారు. ఆయన లేడు, ఆయన పలుకుడని మాట్లాడుతున్నారు, ఆయన పలకలేదని మాట్లాడుతున్నారు. దేవుడు మాట్లాడుతాడు, కానీ ఇశ్రాయేలీలు యూదా వారు దేవుడు మాట్లాడని చెబుతున్నారు. 115వ సంకీర్తనలో ఆయన మాట్లాడకుండా ఉండటానికి విగ్రహం కాదని రాసింది. విగ్రహం అయితే మాట్లాడదు, కళ్ళుంటాయి చూడదు, చెవులుంటాయి వినదు, ముక్కుంటుంది వాసన చూడదు, దాన్ని అనుసరించేవారు అట్టివారే అని వాక్యం చెబుతుంటే అలాంటి దుస్థితి యూదులు టర్న్ అయిపోయారు, తిరిగిపోయారు. తర్వాత కావున సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఎలా సెలవిస్తున్నాడు వారిని గూర్చి, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యము వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేస్తాను. ఇది యెహోవా వాక్కు. చూడండి, ఈ మాట ఏమిటి? దేవుని మాట అగ్ని వంటిది కాదా, బండలను బ్రద్దగుల గొట్టు సుత్తె వంటిది కాదా అన్నాడు ఇర్మియా గ్రంథంలో. దేవుడు ఇర్మియా నోట దేవుని మాటను అగ్నిగా చేస్తున్నాడు, జనాంగాన్ని కట్టెలుగా చేస్తున్నాడు అన్నప్పుడు ఆ మాట చేత కట్టెలు దహించుకుపోయేటట్లుగా శక్తివంతమైన విధానంలో ఇర్మియాను దేవుడు మాట్లాడింపజేస్తున్నాడు. ఇశ్రాయేలు కుటుంబాల వారలారా ఆలకించండి, దూరమున ఉండి మీ మీదకు ఒక జనం రప్పిస్తున్నాను, అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది. ఎంత పురాతనం అంటే అబ్రహాము కల్దీయుల దేశమైన ఊరు పట్టణం నుండే వచ్చాడు. క్రీస్తు పూర్వము 586లో చెరకు వెళ్ళారు బబులోనుకు. అనగా అబ్రహాము క్రీస్తు పూర్వం 2000 సంవత్సరములప్పుడు మెసొపొటేమియాలో ఉన్నాడు. 2000 సంవత్సరాలు 586 అంటే ఇంచుమించుగా 450 సంవత్సరాల తర్వాత అదే కల్దీయుల యొక్క భాష అబ్రహాము సంతానమైన యూదా జనాంగం వినబోతూ ఉన్నారు. ఆ భాష వాళ్ళు ఎప్పుడు వినలేదు. అబ్రహాముకు కల్దీయుల భాష వచ్చు, లోతుకు కల్దీయుల భాష వచ్చు, కానీ తర్వాత తరానికి వారు అది నేర్పలేదు, అది కంటిన్యూ కాలేదు. యూదులు హెబ్రీ భాషలో మాట్లాడుకున్నారు, యూదులది హెబ్రీ భాష. కనుక కల్దీయుల భాష, బబులోను భాష వారు ఎన్నడూ వినని భాష. అంత దూర ప్రాంతం నుండి బలమైనటువంటి శత్రువు అయిన నెబుకద్నెజరును దేవుడు రప్పిస్తూ ఉన్నాడు. వారి భాష నీకు రాదు, జనులు మాటలు పలుకుతే నీకు బోధపడవు. వారి అంబులపది తెరిచిన సమాధి, వారందరూ బలాఢ్యులు. నీ పంటను నీ ఆహారాన్ని నాశనం చేస్తారు, నీ కుమారులను నీ కుమార్తెలు నాశనం చేస్తారు, నీ గొర్రెలు నీ పశువులను నాశనం చేస్తారు, నీ ద్రాక్ష చెట్లు ఫలాలు అంజూరపు చెట్టు ఫలాలు నాశనం చేస్తారు, నీకు ఆశ్రయం ఉన్న ప్రాకారం గల పట్టణాన్ని వారు కత్తి చేత పాడు చేస్తారు. చూడండి, హబక్కూకు గ్రంథంలో హబక్కూకు ఇవి ఏమీ లేకపోయినా రక్షణకర్త యందు నేను ఆనందిస్తానని చెప్పగలిగాడు. కానీ యూదుల స్థితి ఏ విధంగా ఉందంటే రక్షణకర్త యందు ఆనందించడం మానేసి
కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, ద్రాక్ష తోటలు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఆహారం ఉంది, పంట ఉంది. ఇది వారి యొక్క స్టాండర్డ్. కనుక ఈనాడు నేను ప్రశ్నిస్తున్నాను, సహోదరుడా సహోదరి, నీ స్టాండర్డ్ ఏమిటి? రక్షణకర్త అయిన యేసుక్రీస్తునందు ఆనందించటం ప్రమాణంగా నువ్వు కలిగి ఉన్నావా, లేక నీ భౌతికమైనటువంటి బ్లెస్సింగ్స్ను ఆధారం చేసుకొని నువ్వు ఆనందిస్తున్నావా? ఏమిటి నీ ఆనందానికి కారణం? ఆనాడు యూదులు కూడాను తమకు కలిగిన శాఖలు ఇవన్నీ కూడా నిన్న చెప్పాను కదా, ఈ శాఖలు కుమార్తెలు, కుమారులు, సంతానం, ఆశీర్వాదకరమైనటువంటి గొర్రెలు, పశువులు, పంట, ధాన్యం, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు ఆశ్రయంగా పట్టణాలను చేసుకున్నారంట. ప్రాకారం గల పట్టణాలు ఆశ్రయమా? ఆలోచించండి. యెహోవాను ఆశ్రయముగా కలిగిన జనులు ధన్యులు, యాకోబు దేవుని సహాయకునిగా కలిగిన వారు ధన్యులని వాక్యం చెబుతుంటే పట్టణాలను ఆశ్రయంగా చేసుకుంటున్నారట. ఎందుకని? ప్రాకారాలు ఉన్నాయి. ప్రాకారం ఉంటే ఏమిటి గొప్ప? బైబిల్ గ్రంథంలో మనం చాలా తాటగా రాజుల 2వ గ్రంథంలో చాలా చక్కటి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ప్రాకారములు కలిగినటువంటి పట్టణం. 2 లారీలు ఇటు 2 లారీలు అటు వెళ్ళిపోతాయి. ఎరికో పట్టణపు కోట గోడల మీద ప్రపంచ అత్యధికమైనటువంటి ప్రహారీ గోడలు అవే. మనం ఇండ్లకి ప్రహారీ గోడలు కడతాం. 9 అంగుళాలు, 14 అంగుళాలు, 21 అంగుళాలు, 30 అంగుళాలు. ఒకప్పుడు జమీందారీ వ్యవస్థ ఉన్నప్పుడు 30 అంగుళాలు ప్రహారీ గోడలు ఉండేయట. అవి క్రమేపీ 28, 24, 21, 18, 14 అలా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు మనం 4 అంగుళాల గోడలు కట్టుకుంటున్నాం. ఒక గుణపంతో పొడిస్తే మన ప్రహారీ కూడా పడిపోతుంది. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ. ఆనాడు ఎరుకో పట్టణానికి 2 లారీలు ఇటు 2 లారీలు అటు ప్రయాణం చేసి, అంటే ఇవాళ మన NH5 నేషనల్ హైవేలో ఎంత వెడల్పాటి రోడ్డు ఉందో అంతటి వెడల్పైన ప్రాకారాలు కలిగిన ఎరికో పట్టణ కోట గోడలు ఇశ్రాయేలీయుల కేకలతో కూలిపోయాయని ఎరిగి ప్రాకారము గల పట్టణాలను ఆశ్రయంగా చేసుకున్నారట. దేవుని స్థానాన్ని భౌతిక అంశాలకు ఇచ్చేశారు. డబ్బుతో, ఆస్తితో, మనుషులతో, పశు సంపదతో కార్యాలు చేసుకోగలుగుతాము అనేటువంటి దౌర్భాగ్యమైన మనస్థితికి వారు వచ్చారు. అటువంటప్పుడు వారిని నాశనం చేస్తానని అంటూ కృప చూపిస్తున్నాడు. అయినను ఆ దినములలో నేను మిమ్మల్ని శేషం లేకుండా నశింపచేయను. దేవుని ప్రేమ ఏమిటో బైబిల్ గ్రంథంలో అగాపే ప్రేమ మనకు అర్థం కాదండి. నెబుకద్నెజరును పంపించినప్పటికీ కూడా కొంత శేషాన్ని నేను బ్రతకనిస్తాను, సమస్తాన్ని తీసేయనివ్వను అన్నాడు. మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసినని వారు అడుగుగా వారితో నీవిలాగనము. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ద యాక్షన్ అండ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క క్రియలకు, దేవుని తీర్పుకు కారణం ఏమిటంటే, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచినందుకు మీది కాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిస్తున్నాడు. అన్య దేవతలను కొలిచిన కారణంగా మీరు అన్యులను కొలవాల్సిన పరిస్థితి వస్తుంది. యూదులు స్వతంత్రులు. ఐగుప్తు చెర నుండి విడుదల నొందిన తరువాత క్రీస్తు పూర్వం 1450 సంవత్సరం తరువాత ఇంచుమించుగా 900 సంవత్సరాలు వారు చెరలేని వారిగా, స్వతంత్రమున్న వారిగా జీవించారు. స్వతంత్రులుగా జీవించినటువంటి వారు ఎక్కడికి పోతున్నారట? చెరలోనికి పోతున్నారు. ఎందుకయ్యా మా పట్ల ఇట్లా చెర ఇచ్చావు అని దేవుణ్ణి గనుక వాళ్ళు అడిగితే ఇలా చెప్పు ఇర్మియా, కారణం ఏమిటంటే మీరు నన్ను విసర్జించారు, మీ స్వదేశంలో అన్య దేవతలను కొలిచారు, అందుకే అన్యుల దేశంలో అన్యులను కొలిచేటట్టుగా మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను.
స్వదేశం విడిచి అన్య దేశానికి పోవాలి మీరు, ఎందుకంటే అన్య దేవతలను స్వదేశానికి తీసుకొచ్చారు. దేవుడు రోషవంతుడండి, దేవుడు రోషవంతుడు. ఏమనుకుంటున్నారు? నీలాగా నాలాగా రాజీ పడే ధోరణి ఉందా? మనం అన్నిటికీ రాజీ పడతాం. భార్య చెబితే, బిడ్డలు చెబితే, తల్లిదండ్రులు చెబితే, ఇన్లాస్ చెబితే, పెద్ద మనుషులు చెబితే, కులం వాళ్ళు చెబితే, పాస్టర్లు చెబితే సులువుగా లోబడతాం. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు ప్రత్యేకమైన వాడు. ఆయన యొక్క రోషం భయంకరమైనది. భర్తకు కోపం వచ్చినప్పుడు వచ్చే రోషం దేవుని రోషంతో పోల్చబడింది. ఎవడు మాట ఎండన్నమాట. దేవుడు వారితో చెబుతున్నాడు, మీది కాని దేశంలో మీరు అన్యులను కొలుస్తారు. అన్య దేవతలను కొలిచినందున అన్యులను కొలిచి, అంటే అన్యులు మీకు ప్రభువులు అవుతారు, మీరు వారికి దాసులైపోతారు. వారు ఏది చెప్తే చేయాలి. మీరు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చేతిలో పెట్టుకొని, దేవుడిచ్చిన స్వతంత్రాన్ని చేత పెట్టుకొని వారు వినియోగించని కారణంగా ధర్మశాస్త్రం లేని వారై, కట్టులేని వారై, కట్టడం లేని వారై అన్య సాంప్రదాయాలకు, అన్య రాజులకు లోబడి జీవించాల్సి వస్తుంది. ఇదే చారిత్రాత్మక వివరణలో ఎస్తేరు గ్రంథం వచ్చింది. కొంచెం వివరం చెబుతాను, జాగ్రత్తగా రండి. క్రీస్తు పూర్వం 586లో బబులోనుకు చెరకు కొనిపోబడ్డారు యోధా జనాంగం. యోధా జనాంగం బబులోనుకు వెళ్ళిన తరువాత బబులోను సామ్రాజ్యాధినేత అయినటువంటి నెబుకద్నెజరు పరిపాలన చేశాడు. అతని కుమారుడు బెల్షజరు పరిపాలన చేశాడు. అక్కడితో కల్దీయుల రాజ్యం అయిపోయింది. మాదీయ రాజ్యం దర్యావేషు డైరస్ వచ్చాడు. ఆ తర్వాత పారసీక రాజ్యం వచ్చింది. పారసీక రాజుల యొక్క కాలంలో క్రీస్తు పూర్వం 535వ సంవత్సరంలో కోరేష్ అనేటువంటి చక్రవర్తి కాలంలో జెరుబ్బాబెల్ అనేటువంటి యూదుని యొక్క నాయకత్వంలో యూదులు తిరిగి యెరూషలేముకు వచ్చేశారు. 70 సంవత్సరాలు కల్దీయుల దేశంలో బబులోనులో ఉన్నటువంటి యూదులు 3 దఫాలుగా బయటకు వచ్చారు. వెంటనే బయటికి రావడానికి ఇష్టపడలేదు. అలా అక్కడ ఉండిపోయినటువంటి వారిలో అహష్వేరోషు యొక్క పరిపాలన కారణంలో ఎస్తేరు అక్కడ రాణిగా వచ్చింది. క్రీస్తు పూర్వం 430 సంవత్సరాలప్పుడు. ఆ కాలంలో మొర్దెకై, ఎస్తేరు యొక్క పినతండ్రి మొర్దెకై ద్వారపాలకుడుగా ఉన్నాడు. హామాను అనేటువంటి ఒక క్రూరుడు చాలా ఉన్నతమైన గవర్నర్ పొజిషన్లో ఉన్నాడు. అతడు వస్తున్నప్పుడు ఆ మొర్దెకై తల వంచక స్టిఫ్ నెక్డ్, తలక అట్టా పెట్టుకుని నిలబడ్డాడు, తల వంచలేదు. అందరూ వంగి సాగిల పడుతుంటే యూదుడు గదు సాగిల పడలేదు. నా మాట జాగ్రత్తగా రండి. సాగిల పడనటువంటి గుణం ఎక్కడిది వీళ్ళకి? యూదులకు సహజంగా దేవునికి తప్ప ఎవడికి తలంచే గుణం లేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగో బంగారు ప్రతిమకు సాగిల పడమంటే నుంచునే ఉన్నారు, సాగిల పడలేదు. 3 నుంచున్నారు, సాగిల పడలేదు. సోదరుడా, సోదరి, సాగిల పడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు యూదులు. దేవుడికి తప్ప, యెహోవాకు తప్ప వేరొకరికి తల వంచని జాతి అది. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 19వ అధ్యాయం మధ్యలో ఏలియా ప్రవక్త దేవునితో ఏమని మాట్లాడాడు తెలిసిన? బయలుకు మోకాళ్ళలోనని వాడనుగా నేను ఒక్కడే నిలబడ్డాను అన్నాడు. అందరూ మోకాళ్ళు ఉంటున్నారు, నేను ఒక్కడే నిలబడ్డాను. నో, సాగిల పడను అన్నాడు, అంతే. అర్థమవుతుంది? అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను 300 మందితో యుద్ధం చేసి గొప్ప సైన్యాన్ని జయించినటువంటి సందర్భంలో 30,000 మంది బయలుదేరారు. కానీ దేవుడు మెడవంచని వాళ్ళను 300 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు జాతి ఎవరికి మెడవంచరు. అట్లాంటి జాతి అన్యుల దేశానికి వెళ్ళి మనుషులను కొలిచేటువంటి, పూజించే పరిస్థితి వచ్చింది. బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో 1 నెల దినముల పాటు ఎవడును ఏ దేవునికి నీ ప్రార్థన చేయకూడదు అనేటువంటి శాసనాన్ని చేసినప్పుడు, దర్యావేషు కాలం అది చేసినప్పుడు
దానియేలు మెడవంచలేదు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు వినినప్పుడు, తెలుసుకొనినప్పుడు తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి అనుదినము ముమ్మారు బిగ్గరగా ప్రార్థన చేయుచూ వచ్చెను. సింహాల గుహలో వేయబడ్డాడు తలవంచని కారణంగా. అర్థమవుతుందా? యూదుల చరిత్ర అంతా కూడా దైవజనులు, గొప్ప గొప్ప వారు, భక్తిపరులైన వారు తలవంచని స్థితిలో ఉంటే, అటువంటి యూదాజాతికి చెందినటువంటి వీరికి దేవుడు ఎటువంటి శిక్ష ఇచ్చాడంటే అన్యులను కొలిచేటువంటి స్థితి ఇచ్చాడు. సోదరుడా, సోదరి, మనం మన స్టాండర్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ తగ్గించుకుంటే మనం కూడా అట్లానే మనుషులకు దాసోహం అయిపోయే చెడ్డ దినాల్లోనికి ప్రవేశిస్తాం. యేసుక్రీస్తు ప్రభువునందు మనకు సంపూర్ణ స్వాతంత్రము, అధికారము అనుగ్రహించబడింది. దానిని వద్దని తోసేస్తే నువ్వు దాసుడు అవుతావు. నువ్వు బెదిరిస్తే పారిపోయే, అదిరిస్తే పారిపోయే అపవాది నీ ముందు నుంచుని సవాలు చేస్తాడు. జాగ్రత్త. అపవాదిని ఎదిరించుడి, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని బైబిల్లో యాకోబు పత్రికలో చెబితే ఆ అపవాదికి మనం గడగడలాడిపోతున్నాం. కారణం ఏమిటి? స్పిరిచువల్ స్టాండర్డ్స్ తగ్గిపోయాయి. వాస్తు చూస్తున్నాడు క్రైస్తవుడు, స్పిరిచువల్ స్టాండర్డ్ తగ్గిపోయింది. ఇంకా మంగళవారాలు, ఇంకా అమావాస్యలు చూస్తున్నారు, ఇంకా శకునాలు చూస్తున్నారు, ఇంకా ముహూర్తాలు చూస్తున్నారు. ఆధ్యాత్మికంగా దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛ, ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్ముడిచ్చిన విజయం, ఆధ్యాత్మికంగా దేవుడిచ్చినటువంటి పరిమాణం కొట్టివేసుకుంటున్నాం. మనమే లోకంతో మమేకం అయిపోతున్నాం. రాజీ లేనటువంటి తత్వాన్ని ప్రదర్శించలేకపోతున్నాం. డబ్బుకు లోబడిపోతున్నాం, లోకానికి లోబడుతున్నాం, లోక సంబంధమైన రక్త సంబంధానికి లోబడిపోతున్నాం. సోదరుడా, సోదరి, బైబిల్ గ్రంథంలో యోధా చరిత్రలో ఎంత తేటగా చెప్పాడో తెలుసా? నీ కౌగిట పడుకున్న స్త్రీ యెహోవాకు విరోధంగా విగ్రహారాధన చేయమంటే ఆవిడని వదిలిపెట్టేమన్నాడు. నీ కుటుంబంలో ఎవరైనా సోద చూస్తే రాళ్లతో ఒకటి చంపేమన్నాడు. అంత సీరియస్గా చెప్పాడు ధర్మశాస్త్రంలో వాళ్లకు. ఇవాళ ఆ నియమం మనకు వర్తిస్తుంది. రాళ్లతో కొట్టకూడదు వాళ్ళ, కానీ ఆ నియమం ఉందే అంత సీరియస్గా ఉండాలి. రాజీ పడకూడదు. నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య నిన్ను లంచం తీసుకోమని ప్రోత్సహిస్తే నువ్వు రాజీ పడితే నీ ఆధ్యాత్మిక జీవితమే భ్రష్టత్వానికి వెళుతుంది. కనుక పాపముతో విజ్జోడుగా ఉండటం ప్రారంభిస్తే, అపవాదికి లోబడటం ప్రారంభిస్తే ఆధ్యాత్మిక జీవితాలు దాస్యంలోనికే మరలా వెళ్ళిపోతాయి అనేది గొప్ప నియమం బైబిల్లో మనం నేర్చుకోవాలి. 20 వచనం, యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయండి, యూదా వంశస్థులకు ఈ సమాచారం చాటించండి. కనులుండియూ చూడకయు, చెవులుండియూ వెనకయు ఉన్న వివేకము లేని మూఢులారా నా మాట వినండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. స్టెఫెను చెబుతున్న చివరి మాటలు ఇటువంటి మాటలే. మూఢులారా, మూర్ఖులారా, మూఢత్వం కలిగిన వారులారా అని పిలిచాడు. ఎందుకని? కనులున్నాయి, చూడలేకపోయారు, చెవులున్నాయి, వినలేకపోతున్నారు. ఎంత దౌర్భాగ్యం! యేసుక్రీస్తు ప్రభువు దేవుడు భూమి మీద నరావతారిగా 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు వారి మధ్యన నడిచాడు. వాళ్ళు చూచారు, గుర్తుపట్టలేదు. వారు చూచారు, గుర్తుపట్టలేదు. వారు విన్నారు, గుర్తుపట్టలేదు. ఆయనను చూచి దెయ్యములు వణికాయి. ఆయన మాటకు సృష్టిలో పడింది, ఆయన మాటకు మరణములో పడింది. కానీ కఠినాత్ములైనటువంటి హృదయము కలిగిన యూదులు లోబడలేకపోయారు. అందుకనే ముష్కరులారా అని పిలిచాడు. స్టెఫెను ముష్కరులారా అని పిలిచాడు. సోదరుడా, సోదరి, సత్యము నీ యొద్దకు వస్తున్నప్పుడు నువ్వు తిరస్కరిస్తుంటే ముష్కరుడుగా మారిపోతావు, మూర్ఖుడిగా మారిపోతున్నావు. వాక్యంలో చెబుతున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ఎందుకంత బాధగా మాట్లాడుతున్నారు అపోస్తులు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరవ్వండి అన్నాడు. ఫస్ట్ జనరేషన్లోనే
మూర్ఖులకు ఈ తరం. ఎందుకు మూర్ఖులు? చూశారు, యేసును చూశారు, యేసుతో సంచరించారు, యేసుతో తిరిగారు, యేసుతో మాట్లాడారు, యేసు ఉన్న సభలకు వెళ్ళారు, యేసు ఇచ్చిన ఆహారం తిన్నారు, యేసు ఇచ్చిన స్వస్థతలు తీసుకున్నారు. కానీ యేసుక్రీస్తుని సిలువ వేశారు. కారణము అవిశ్వాసము, కారణము మూర్ఖత్వము, కారణము వాక్యమునకు లోబడని జీవితాలు, పరిశుద్ధతను ప్రేమించని జీవితాలు. ఈనాడు ఈ స్థితిలో మనం ఉంటున్నామా? మనం పరిశీలించుకుందాం. సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించనను దానిని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. హుదూదు తుఫాన్ వచ్చింది. విశాఖపట్నం జిల్లా ఆ పరిసర ప్రాంతాల్లో 10 లక్షల చెట్లు కూలిపోయాయి. వండర్ ఏమిటంటే, గాడ్స్ వండర్స్, అద్భుతం. మనుషులు చనిపోలేదు, చెట్లు కూలిపోయాయి. ఇవాళ హుదూద్ తుఫాను తలుచుకుని అయ్యో అని పశ్చాత్తాపడిన వాడు ఒక్కడైనా కనిపించాడా? ఆలోచించండి. సముద్రానికి ఇసుకను అడ్డు కట్టబెట్టాడు. తమ్మిలేరు అని ఉంది ఏలూరులో. తమ్మిలేరు నాగిరెడ్డిగూడెం డ్యామ్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు ఫోర్స్గా కొంత వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఫోర్స్ను ఆపటానికి ప్రభుత్వం రిటైనింగ్ వాల్ కట్టింది. అది మహా ఉంటే ఒక 18 అంగుళాలు, 20 అంగుళాలు లేదా 2 అడుగులు మ్యాక్సిమం. హై కాంక్రీట్ బీమ్ వేశారు. మీరు చూడండి, ఏలూరు చుట్టూతా కూడా ఆ కాంక్రీట్ బీమ్ వేశారు. అది పొర్లి వచ్చేస్తున్నప్పుడు ఆ కాంక్రీట్ బీమ్ వేసినటువంటి కారణం చేత ఆ నీరు ప్రవాహం వేగంగా వస్తుండగా ఊరి మీద పడుతుందేమో బయటికి కట్ చేశారు ఊరిని. ఊరి బయట అడ్డంగా రోడ్డుని కట్ చేసి వాటర్ ఫ్లో అయ్యేట్ చేసి ఏలూరుని కాపాడారు. ఒక నాగిరెడ్డిగూడెం డ్యాములో ఎక్స్ట్రా ఫ్లో అయిన వాటర్ 50 km ఫోర్స్లోనే, డిస్టెన్స్లో నుంచి వచ్చిన ఫోర్స్ దానికే మనం కాంక్రీట్ బిల్డింగ్లు వేసుకుంటుంటే, వేల మైళ్ళ విస్తీర్ణం కలిగిన సముద్రం అడ్డుకట్టగా దేవుడు ఏం వాడాడు? ఇసుక వాడాడు. ఎంత దూరం వాడాడు? మీరు విశాఖపట్నం వెళ్ళి సముద్రం నుండి కొలిచి 1/2 కిలోమీటర్ వచ్చి తవ్వితే భూమి కనిపిస్తుంది, ఇసుక కనపడదు. నేను చెబుతున్నాను, అట్టి నాకు మీరు భయపడరా? ఎంత అద్భుతమైన మాట అండి. అటువంటి నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేస్తూ తొలగిపోతున్నారు. ఈ వచనం దగ్గర నేను ఆపుతున్నాను. సోదరుడా, సోదరి, దేవుని అద్భుత కార్యాలు సృష్టిని చూస్తే అర్థమవుతున్నాయని పౌలు భక్తుడు వర్ణించాడు రోమాపత్రికలో. అపోస్తలుల కార్యంలో కూడా చెప్పారు. కనుక సృష్టిని చూసి అయినా మనం జాగ్రత్త పడదాం, మారు మనసు పొందుదాం, పాపక్షమాపణ పొందుదాం, పాపాన్ని విసర్జిద్దాం, పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాం. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పతేబాద వాస్తవ్యులు పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, కుమారుడు యశ్వంత్, కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ కుమార్ గారు, మనవుడు ఆరెంజ్ జాకబ్ సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి, సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.